ఇవాల్టి సాయంత్రం ప్రసారంలో ముందుగా నిర్దోషి నాటిక వింటారు. రచన శ్రీ జి. ఆంజనేయులు, నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు. వినండి నిర్దోషి నాటిక. నిర్దోషి నాటిక. రచన శ్రీ జి. ఆంజనేయులు. నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు. నిర్దోషి నాటిక. కళింగ, కళింగ, ఎవరు? లోపలికి పద. ఇంత రాత్రి వచ్చినారేమి? కళింగ, ఇదిగో వీరభద్ర గజపతి నీకు పంపిన కాన్క. ఎందులకి ధనము? ఈ రాత్రి రాయలను హత్య చేయుట. నేను హత్య చేయుట నా వల్ల కాని పని. అందున ప్రభువును హత్య చేయుట. నీవు కాళింగుడవు, నీది కళింగ దేశం. నీ రాజు గజపతి, వారి ఆజ్ఞ నీవు నెరవేర్పవలేదు. హత్యలు చేయుట నా వృత్తి కాదు. అందున కృష్ణరాయలని ప్రభువునే హత్య ఎనర్చున్నది నీవు కాదు, నీ సహకారము మాత్రమే నీ రాజు కోరుతున్నాడు. నేను సహకరింపచాలను. నాకది ఇష్టము కాదు. ఇష్టము కాకపోయినా కష్టమున పడదవు. అక్కడ నీవారందరూ హతమగుదురు. ఇక్కడ ఈ రహస్యం ఎరిగిన నీవు చంపబడదవు. నీకు ప్రాణములపై ఆశయున్న నే చెప్పునట్లు విను. ఈ ఆనందుడు వేణుగాన విశారదుడు, రాయలు గానలోలుడు. ఆనందుని గానము రాయలను ఆకర్షించును. ఇచ్చటి గరుదించిన రాయలను నేను తుదముట్టించును. తర్వాత పారిపోగుదు. అది రాజభక్తి కలవాని లక్షణం. ఆనంద, అదిగో భూపదం. దాని ప్రక్కన కూర్చొని వేణువు నాలకింటుంది. రాయలు నీ ఎదుటికి రాగానే భూపతి ఎందున్న నేను కత్తితో అతని పొడ్చివైతును. కళింగ, నీ విచట నేయుండి రాయలు రాకను చూసి సైగ చేయము. మల్లిక, తొలిజాము గంట మ్రోగినది. ప్రభువులు ఇంతవరకు రాలేదు. వారికి ఎన్ని రాచకార్యములో. మహామంత్రులు తిమ్మరుసూయి గారితో మాట్లాడుతున్నారేమో. ఇంతటి సామ్రాజ్య రక్షణము కష్టము కదా. ఎంత చక్కని వంశీగానము. ఈమె గానవశం వద అప్పుడే పారవశ్యము చెందుతున్నది. ఏమీ గానము! ఎంతటి మృదులమై హృదయమును ద్రవింపజేయుచున్నది ఈ రాగం. మహారాణి, ఒక్క క్షణమాగము. శ్రవ్యపేయమైన ఆ గానమును విననిమ్ము. ఆ గాయకుడు ధన్యుడు. మల్లిక, మా గురువులు లక్ష్మీధరులు పలికించినట్లున్నది. అతని చూచి వత్తమా? మహారాణి, ప్రభువులు ఏ క్షణమునైనను రావచ్చు. ఈ రాత్రి సమయములో ఉద్యానవనానికి వెళ్లడం మంచిది కాదు. అంత గొప్ప కళాకారుని దర్శించటం నేరమా? పద, పోయి వత్తము. మహారాణి, త్వరపడకండి. ఆ గాయకుని అంతఃపురానికి పిలుచుకుని రాగలను. ఒక్క నిమిషములో తిరిగి వత్తము ఆ రాగస్రష్టను దర్శించి. మహారాణి అన్నపూర్ణాదేవి వారు వస్తున్నారు. మీరు పారిపోండి, పారిపోండి. మహారాణి వారికి నమస్కారం. కాళింగ,
ఇచ్చట పాడిన గాయకుడెక్కడా? గాయకుడా? ఎవరూ రాలేదు మహారాణి. ఇప్పటి వరకు వినిపించిన మురళీగానము నీవు మురళిని వాయించినావా? మురళీగానమా? ఎవరో బికారి ఆ మూల కూర్చుని వీణు ఊదినాడమ్మా. కోపం వచ్చి తరువు వేసినాను. వాడికెప్పుడూ ఆ మురళి పిచ్చి తల్లి. క్షమించండి తల్లి, ఇంకెప్పుడు ఆ బికారి విధవను రానియను తోటలోని. అతడు బికారి కాడు, మహాగాయకుడు. మరల కనిపించిన అంతఃపురం రొక్కొని రమ్ము. అటులనే తల్లి. పదమల్లిక, ప్రభువులు వచ్చి ఉందురేమో. మల్లిక, అసూర్యం పశ్యలేన మహారాణి వారు ఈ అర్ధరాత్రి ఎక్కడకు పయనించి వచ్చారు? ప్రభు, నాకు వెంటనే జవాబు అవసరం. చెప్పు మల్లిక, మనం చూచి వచ్చినదేమో మహారాజులకు తెలియజెప్పు. ఉద్యానవనంలోకి వెళ్ళి వచ్చాం ప్రభు. పోవటానికి గల కారణం అర్ధరాత్రి అంతఃపురం వదలడం క్షంతవ్యం కాని అపరాధం. ఆకర్షణీయమైన మురళీగానము నేనటు వెళ్ళడానికి కారణం ప్రభు. మహారాణి రహస్య మార్గాన రాకపోకలు జరపడం అనుమానాస్పదం. ప్రభువుల కీర్తికి కళంకం ఆపాదించే నేరం నా వలన జరగలేదు ప్రభు. మురళీగానం వినడానికి నీవు ఉద్యానవనంలో కలిగినావని నేను నమ్మవలేనా? నీవు కుటిలం. ఇంతటి ఆంధ్ర సామ్రాజ్య పట్టమహిషివి, నీవు కోరిన రాజ్యంలోని ఏ గాయకుడు వచ్చి నీ పాదాల వద్ద గానం చేయడు? ప్రభువులంత నిర్దయగా మాట్లాడకండి. మురళీగానం వినడానికనే నెపంతో అర్ధరాత్రి పరపురుషునితో. అంతటి మాటలనకండి. ప్రభువులు ఇంతవరకు నా హృదయాన్ని అర్థం చేసుకోకపోవటం నా దురదృష్టం. తల్లిదండ్రులను వదిలి తమ పాద సేవ కొరకు వచ్చిన నన్ను ఇంత నిర్దయగా మాట్లాడే కన్నా మీ ఖడ్గంతో ఖండించి వేయండి ప్రభు. అపవిత్రమైన రక్తాన్ని నా ఖడ్గం వాంఛించదు. ప్రభు, నేను నిష్కళంకను. ఆ పదం నా వంశగౌరవానికే కళంకం. మచ్చలేని గజపతి వంశం నాది. నేను అపవిత్రను కాను. కానేరులు మీలోని కుటిలత్వం అట్లా పలికిస్తున్నది. ఏమంటివి? నీది మచ్చలేని గజపతి వంశమా? మరి నా వంశము కళంకమైనదా? నేనట్లా అనలేదు ప్రభు. నా వంశమునే అవమానపరిచిన నీవు నా అంతఃపురమున నుండుటకు అర్హురాలవు కాదు. నిష్కలంకుడైన నీ తండ్రి వద్దకే పో. ఇక నీ మొహం చూపించకు. అది ఈ జీవితంలో జరుగునది కాదు. జీవించడమో మరణించడమో నాకిక్కడనే కాని అక్కడ కాదు ప్రభు. ప్రభు, చేయని నేరానికి శిక్ష విధించడం ధర్మ సమ్మతం కాదు. దయ చూడండి. గానవశం వదనై వెళ్ళిన నాకు ఇంత ఘోరమైన శిక్ష వేయకండి ప్రభు. ప్రభు, వెళ్ళిపోయారా? నా ప్రేమ కథ ముగిసింది మల్లిక. ఈ అవమానం భరించరానిది. నేను బ్రతకటం అనవసరం. నా ప్రభువు నన్ను అపరాధం చేసి వెళ్ళిపోయారు. నేను చెప్పాను కదా మహారాణి, మగజాతి అంతా ఒక్కటే. శంకా పిశాచం ఆవహిస్తే ఎవరాపగలరు? అందులో ప్రభువులు. నేను మరణించవలసిందే మల్లిక. ఇప్పుడు మరణిస్తే ఈ కళంకం ఇలాగే నిలిచిపోతుంది. కాలమే ఈ గాయాన్ని మాన్పుతుంది. ప్రభువులు తమ తప్పు తెలుసుకుంటారు. అప్పుడు పశ్చాత్తాపడక తప్పదు. మహామంత్రుల వారు దర్శనము కోరుతున్నారు ప్రభు. ఏమి ప్రభు, అసమయమున వర్తమానము పంపి పిలిపించిన కారణము గొప్పదిగా నుండవచ్చును. అప్పాజీ, హృదయవిదారకమైన ఈ విషయము మీకు నేనెట్లు తెలుపగలను? ప్రభువులంతా బాధ చెందవలసిన విషయము నాకు ఆకలింపునకు రాకపోవడం. అవి మీరూహింపని విషయాలు అప్పాజీ. అవి రాజ్యపాలనా సంబంధులై ఉండకపోవచ్చు. అవును అప్పాజీ, ఇది స్వవిషయం. ఈ దారుణ పరిణామం మా యశస్సుకే కళంకం ఆపాదించున్నది. ప్రభువులు రాణులలో ఎవరినైనా శంకించుచున్నారా? అమాత్యులు పరెంగిదావగాహులు. అతి భయంకర పరిణామం. దోషి ఎవరు ప్రభు? ఆ గజపతి పుత్రిక అన్నపూర్ణ. పట్టమహిషి అన్నపూర్ణ దోషియా?
అగ్నికి చెదలు పట్టునా? ప్రభు, ఎచ్చటనో పొరపాటున్నది. అప్పాజీ, మేమే ప్రత్యక్ష సాక్షులము. పొరపాటునకు అవకాశమే లేదు అప్పాజీ. అర్థమునుర్చుకునుటలో ఈ వైపరీత్యము సంభవించి ఉండవచ్చును. అంత త్వరపడి నిర్ణయంకు వచ్చుట జరగలేదు. ఆమెలో నా వంశమునకు సంబంధించిన కళంకము మాయలేదు. అది ఆమె మాటలలో ధ్వనించినది. ఆ సమయము, ఆ క్రోధము ప్రభువులనట్లా ఆలోచింపచేసి ఉండును. అమాత్యులు మమ్మ అవమానించుతున్నారు. అర్ధరాత్రి రహస్య మార్గమున ఉద్యానవనమునకు ప్రయాణించినది. కళావ్యాజముతో అసూర్యం పశ్య అకార్యకరణమున కొడగట్టినది. మహారాణి నిజంగా అపరాధి కాకపోవచ్చు. తమ రాక గురించి తెలిసి కూడా దోషిగా దొరికిపోవడంలోనే ఆమె నిర్దోషిత్వము వెల్లడియగుచున్నది. ఎచ్చటనో పొరపాటున్నది ప్రభు. ఆమె అపరాధి. ఎప్పుడూ న్యాయాన్నే కోరుకునే మా హృదయమే సాక్ష్యం. అప్పాజీ, వెంటనే ఆమెను పుట్టినింటికి పంపివేయడు. ప్రభువును త్వరపడమన్నది. కొంతకాలము తాము ఓర్చుకొనవలయను. ఆమె నిర్దోషి అని రుజువుగనంత వరకు ఆమెను నా అంతఃపురము నుండి తప్పింపుడు. ఇక మీరు వెళ్ళవచ్చు. అటులనే కానీ ఈ విషయమై ప్రభువులు మనసును గాయపరుచుకుని తీవ్రతర నిర్ణయములకు రారని భావింతును. సెలవు. ఎంత దురదృష్టవంతురాలను మల్లిక. నే కన్న కలలన్నీ కళ్ళలైపోయినవి. ఆ గానము నాకేల వినబడవలయును. ప్రభువులు వచ్చు వేళయని తెలిసియు నేనా గాయకుని చూడగోరుట విధికృతము. ప్రభువెంత సంకుచితముగా ఆలోచించినారు. ఆ కోపంలో ప్రభువులు ఎట్టి నిర్ణయముననొచ్చును. మరణశిక్ష కన్నా పెద్ద శిక్ష లేదు కదా. నేనందుకు సిద్ధము. దోషమునర్పక అపరాధిగా నిర్ణయించబడిన దానను విధి నిర్ణయమును తప్పింపలేము కదా. అమ్మా, మహామంత్రులు వచ్చినట్లున్నారు. రమ్మను మల్లిక. మహామంత్రులకు నమస్కారము. ఈ నిరపరాధికి శిక్ష వినిపించవచ్చినారా? వినిపింపుడు. నేను సిద్ధముగానున్నాను. మహారాణి, అసలు జరిగినదేమి? నేను చెప్పేది రామాత్య. ఉద్యానవనములో ఎవరో గాయకుడు మురళిని మ్రోగించగా ఆ గానానికి మహారాణి వారు పరవశులై ఆ గాయకుని చూడటానికి బయలుదేరారు. నేను అది సమయం కాదని వారించాను. మహారాణి అంతటి గాయకుడిని చూడాలనే కాంక్షతో బయలుదేరితే నేను వెంట నడిచాను. అక్కడ గాయకుడు లేడు. తిరిగి వచ్చేసరికి ప్రభువులు వచ్చి ఉన్నారు. ఆ పాట తీరు, రాగ ప్రస్తారము మా గురువులు లక్ష్మీధర దేశకులు పలికించినట్లున్నది. ఉత్కంఠ నాపుకొను చాలక ఈ సుడుగుండమున పడిపోయినాను. లక్ష్మీధరులే పాడినట్లున్నదా? ఎవరక్కడ? తోటమాలి కళింగుని బంధించి మా రహస్యాగారమున ప్రవేశపెట్టుము. అప్పాజీ, నా నిర్దోషిత్వాన్ని ఏ విధంగా నిరూపించుకునేది? ఇక నా ప్రభు నా ముఖాన్ని చూడరా అప్పాజీ? అమ్మా, ఈ క్రోధము తాత్కాలికం. నిర్దోషివైన నిన్ను శిక్షించి మహారాజు సుఖపడలేడు. ఆయన అంతరాత్మ అతన్ని బాధిస్తున్నది. నాకు ప్రభువులు శిక్ష విధించినారా? అవునమ్మా, మీ తండ్రి ఇంట విడిచిరమ్మని ఆజ్ఞ. నేను మీకు తండ్రి వంటి వాడను మహారాణి. ఆపదలో ఆదరించిన వారే తల్లిదండ్రులు. నేను సంసిద్ధురాలనప్పాజీ. గూఢచారాధ్యక్షులు ఈ విషయమై ఏమి చెప్పెదరు? తోటమాలి కాళింగుని బంధించినాము. పెద్ద కుట్రయే జరిగిపోయినది. ఆ సమయమున సంగీతలోలుడైన మహారాజును ఆకర్షించి హత్య చేయుటకై వీరభద్ర గజపతి యొనర్చిన కుట్రాది. కాని రాజుకు బదులు మహారాణి ప్రవేశించింది ఆ వలయంలో. ఆమె తమను గుర్తించునను భయంతో వాళ్ళు పారిపోయారు. ఆ గాయకుడు ఎవరో కాదు, లక్ష్మీధర శిష్యుడు ఆనందుడు. రాజరక్షణమునొచ్చి విజయనగర సామ్రాజ్యము అల్లకల్లోలము కాకుండా కాపాడిన మహారాణి
అపరాధిగా శిక్షింపబడినది. దానికి నేను సాక్షిని, శిక్షణములు పరిచిన వాడను. అహో, రాజకీయం ఎంత పాపభూయిష్టము! పెద్దల కవీశ్వరులు తిమ్మన కవీశ్వరులు దర్శనము కోరుతున్నారు. వారిని ప్రవేశపెట్టుము. గూఢచారాధ్యక్ష, ఇది రహస్యం. నీవిక వెళ్ళిపోవచ్చు. సెలవు మహామంత్రి. మహామంత్రులకు నమస్కారం. ఊరకరారు పండితులు ఇర్విని మంత్రుల ఇంటి ఛాయకున్. మహాపండితులారా, కూర్చుండు. మహామంత్రులు కవిత్వం అల్లుచున్నారు. అది సహవాస దోషము కదా. మహామంత్రులు క్షమింపవలయను. నేను అరణపు కవిని. మా అన్నపూర్ణ విషయమై తామేమి ఆలోచించుతున్నారు? తిమ్మన, అది అంతఃపురమునకు సంబంధించిన విషయము. మహారాజుల హృదయము గాయమైనది రెండు విధముల. మహారాణి తన వంశమును హేళనమునొచ్చినట్లు రాయలర్థమునర్చుకునినాడు. మహారాణి నిరపరాధ, నిర్హేతుకముగా శిక్షింపబడినది. అంతియే కాదు తిమ్మన, మహారాజు హత్య చేయబడకుండా రక్షించి తాను రాజద్రోహిగా శిక్షింపబడినది. మహారాజుపై కుట్ర జరిగినదా? అవును పెద్దనా, ఆ విషయములిప్పుడు బయటపడరాదు. అది రాజ్య భద్రతకు అవసరము. మరి మహారాణి అట్లు కుమిలిపోవలసిందేనా? మహారాజు కూడా ఈ విషయమై ఆవేదన నందుచున్నాడు. మహారాణి నిరపరాధియాయనున్నది రాయల అనుమానము. ఆ అనుమానము పెరిగి పెరిగి బయటకు రావలయను. మహారాజును సంగీతలో ఉండే కదా, దానిని ఆధారమునర్చుకుని తామేల మహారాజును మందలింపరాదు. ఆలోచన బాగుగానే ఉన్నది. మహారాజును ఆకర్షింపగల సంగీతవేత్త ఉండవలయును కదా పెద్దనా. భట్టుమూర్తి సంగీత సాధకుడు, వీణావాద్య నిపుణుడు, వేణువునందు అత్యంత సమర్థుడు, కవి కూడా. పెద్దనా, నీ ఆలోచనము బాగున్నది. ఆచరణ మందుంచుటకు ప్రయత్నింపము. లాభము కలగవచ్చును. ఆ జీవికా జీవులను కలిపిన కీర్తి దక్కును. మహారాణి తన స్థానమునకు చేరును. తమ యాజ్ఞ అయినది కదా, నా ప్రయత్నం ఫలించగలదు. సెలవు తీసుకుందాం. మంచిది. అన్నపూర్ణ ప్రేమైక జీవి, ఆమె అపరాధియా? ఆనాడు ఉదయగిరి దుర్గమున అన్నపూర్ణ, నీవు పంపిన అగ్నిజ్యోతనుడు నీ ప్రణయమును మాకెరింగించినాడు. ఇంతటి అందాల రాశిని, ప్రణయ హృదయాన్ని వదులుకొందురు? ఎట్లయినను నిన్ను జయించుకొనినాను. నేనరచుకున్న పూర్వపుణ్యమే బ్రాహ్మణ రూపమున ప్రత్యక్షమై నా వాంఛిత మీడేర్చినది ప్రభు. ఏమైనను ఆ కృష్ణుని వలె ఈ కృష్ణునకు రాక్షస వివాహమే అయినది. క్షత్రియులకు అదే ఉచితమైనది. ఆనంద గజపతులు మా క్షత్రియత్వమును శంకించినట్లు మాకు వినికిడి. అది ఓర్వలేనితనము. తనకంటే గొప్పవారి యందు లేని న్యూనతను ఆపాదించి ఆత్మవంచులతో తృప్తిపడుటయది. నాగమాంబాదేవి అభిజనము లోక విదితము. నేను తమ దాసిగా జీవింపానుజ్ఞ కోరుచున్నాను ప్రభు. విజయనగర సామ్రాజ్య పట్టమహిషివి, కంట దీరెడరాదు. అదృష్టవంతురాలను ప్రభు. అన్నపూర్ణ, శంకాగ్రస్త హృదయుడనై నిన్ను దూరమునర్చుకున్నానేమో అని తప్పించుచున్నాను. ఈ శంక నన్ను అగ్నివలే కాల్చివైచుచున్నది. భరింపజాలని వేదన.
ఓహో, ఎంత చక్కటి ఆలాపన! అన్యాపదేశముగా విరహిణి తన ప్రియుని దూరుచున్నది. ఎంత చక్కని వేణుగానము! ఎవరా గాయకుడు? ప్రకట ఆత్మనిమేష మాత్రం మన్మస్తకే విహరతీతి మధురతోయం కిం మాలతి విరహ వేదనయోత్వదీయం కిం మాలతి విరహ వేదనయోత్వదీయం దృష్ట్వా ప్రసూన మతిరాదనలభ్రమేణ. ఎంత గంభీరమగు భావము, ఎంత మధురమగు ఉపమానము! ఆ కంఠమెచ్చటను విన్నట్లున్నది. ఎవరా పాడిన యువతి? ఎందరు గాయకుల గానము వినియుండలేదు. ఇంతగా హృదయమును కదిలించుచున్నది ఈ గానము. అఖండ ప్రతిభా సంపన్నుడా గాయకుడు, సంగీత తపస్విని ఆ గాయని, అత్యుత్తమమైన కవిత్వం అది. ఇంతటి మహాగాయకుడు నా రాజ్యమందు అజ్ఞాతముగా నుండుటయా? సమీపించి చూచెదా. ఆపుకు, నీ వేణుగానమును నిరోధింపకు. ఏ రసలోకములకో పోయి ఆనందించు మమ్ము నిరుత్సాహపరపకు. ప్రభువులకు నమస్కారం. తాము కోరిన ఈ సేవకుడు తమ పాదముల కడకు రాడా ప్రభు? నువ్వొక కళామూర్తివి. ఇంతటి గాన నైపుణ్యమున్న నీవు సేవకుడు కారాదు. నీవెవరవు యువకుడా? ప్రభువుల దయను కోరిన తమ ప్రజాకోటిలోని వాడను. ఇంతటి హృదయానందకరమగు వేణుగానం ఎక్కడ నేర్చితివి? సంగీత కవిత్వములో మా వంశ విద్యలు ప్రభు. కృతార్థుడవయ్యా. ప్రభువులు అర్ధరాత్రమున ఒంటరిగా ఎరుదించినారు. అవును, నీ గానమాధుర్యం అంతవరకు మమ్మ ఆలోచింపనీయలేదు. చక్రవర్తులు గానలోల హృదయులు అయినను కర్తవ్యమును విస్మరించినారు. గాయకుడా, దీనికై శిక్షింపబడవలసిన వాడవు నీవు. నీ గానమాధుర్యమే నన్నింతదనక కొనువచ్చినది. అటులైన ప్రభువులు విధించు శిక్షకు సంసిద్ధుడను. శిక్ష విధింతును. నీ గానము వినిపించి నా క్షుభిత హృదయమును ఆశ్వాసించినావు. నీ కవిత్వము వినిపించి సంతోషింపచేయుటయే నీకు శిక్ష. ధన్యుడను ప్రభు. వినుడు. అధరీభూత జయంత కంతు సుకుమారాకార రాకారజన్యధికోత్తేజిత రాజబింబరుచి ధారాధార రాధారమణ్యధినాథాంగ్రి సరోరుహద్వితయ సేవాచారా వాచారమా మధురాశేష విశేష భూషిత సుధీ మందార మందారత యువకుడా, ధన్యుడవు. వాణి నీ రసనపై నాట్యమాడుచున్నది. నీ గానం అత్యద్భుతము. నీ గానమునకు బహుకృతి అవసరము. కోరుకొనము. ఆంధ్ర సార్వభౌముడు నీ కోరిక నెరవేర్చగలడు. కళకు హృదయానందమే ప్రతిఫలము.
నా కవిత్వ గానములను తాము మెచ్చుకొనుటయే నాకు బహూకరణము. నా ఆనందము కొరకైనా నువ్వు ఒక కోరిక కోరవలయను. నీ వెనుక గీతిక నాలపించిన ఆమె కూడా బహుమతికి అర్హురాలు. ప్రభువులు నా కోరికను కూడా తీర్చిదరా? రాజనర్తకి మేఖల ఇచ్చటనా? మేఖల, ఈ అర్ధరాత్రి ఈ గానము, ఈ వేణుని స్వనములు ఇవి నాకు అర్థమవుటలేదు. క్షమింపుడు ప్రభువులు, తమకు బాధాకరమైనను నేనొక విషయము చెప్పక తప్పదు. ఏమిటది మేఖల? తీర హృదయులు మహారాజులు అట్టివారే అర్ధరాత్రి సమయమని అయినా చూడక అంగరక్షకులు లేకుండా నిశ్చిన ప్రదేశంలోనికి సంగీతము చేన ఆకర్షింపబడి వచ్చినారు. అగునది పొరపాటే. అబల కళోద్విగ్న హృదయ గానలోలయైన మహారాణి అన్నపూర్ణాదేవి గానము చేన ఆకర్షింపబడినదనినా శంకింతురా ప్రభు? మీచే నిరాకరింపబడి ఆ పతివ్రత ఎంత కుమిలి కృషించిపోతున్నదో తాము గ్రహింపగలరా? ఆ కళంకరహితను కళంకినిగా చిత్రించుట ధర్మమా? యోచింపుడు ప్రభు, యోచింపుడు. మేఖల, అనుమాన పిశాచం ఆవరించి అమాయకురాలిని అనుమానించి అవమానించిన నాకు కనువిప్పు కలిగించినారు. ఇంతకు ఈ నాటకమునకు సూత్రధారులెవరు? పెద్దనామాత్యులు ప్రభు. ప్రభువులకు నమస్సుమాంజలి. పెద్దన, ఆ భృంగగీతిక రచయిత ఎవరు? మహారాణి అన్నపూర్ణాదేవి వారు. అంతటి సరళ హృదయను బాధించి అపరాధినైనాను పెద్దన. నా హృదయమునకు రంపపు కోత అయినది. రండి అప్పాజీ, తమకు కూడా ఈ కుట్రయందు భాగమున్నదా? అసలు కుట్ర మొదట జరిగినది. కుట్రదారులను బంధించినాను. ఇది అంతర్గతమైన కుట్ర. ఈ కుట్రదారులను బహూకరింపవలయును. మహామంత్రుల మాటలు అర్థమగుటలేదు. తమను ఉద్యానవనములోనికి ఆకర్షించి హత్య చేయుటకు వీరభద్ర గజపతి కుట్ర పన్నినాడు. తమకు బదులు మహారాణి ఆకర్షింపబడి అతట కలిగినది. కుట్రదారులు పారిపోయి మాకు దొరికినారు. రాజరక్షణమునర్చిన మహారాణి రాజద్రోహిగా బహిష్కరింపబడినది. క్షమించుడప్పాజీ. మహారాణి అన్నపూర్ణాదేవి తమ తండ్రి ఇంటి నుండి అంతఃపురమున కలిగినది. తాము అప్పాజీ వారు కదా? గ్రహించినాను. స్వయముగా గ్రహించున్నట్లు అనర్చినారు మహామంత్రులు. ఈ గాయకుడు నా కనులు తెరిపించినాడు. ఈతడు భట్టుమూర్తి, కవియు గాయకుడును. పెద్దన, ఈతడు మణిపూస వంటి యువకుడు. మన ఆస్థానమున ప్రవేశపెట్టుము. యువకవి, నీ పద్యమునకు తగిన పసదనము కాది హారము. ధన్యుడను ప్రభు. మేఖల, నీ కోరిక ఏమి? మాకు కోరికలుండవు ప్రభు. పెద్ద కవీశ్వరులు తమకు రమణీప్రియ దూతిక కావలేనని కోరినారు. నిన్న అతనికిచ్చి వేయదలిచినాను రమణీప్రియ దూతికగా. నీకిష్టమేనా? ప్రభువులు ఆజ్ఞాపించిన తప్పదు కదా. నిర్దోషి నాటిక విన్నారు. రచన శ్రీ జి ఆంజనేయులు. ఇందులో శ్రీకృష్ణదేవరాయలు శ్రీ అర్జా సూర్యప్రకాశరావు, అప్పాజీ శ్రీ శ్రవణం వెంకటకృష్ణారావు, భట్టుమూర్తి శ్రీ పివి కృష్ణారెడ్డి, గూఢచారి శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ, తోటమాలి శ్రీ ఎస్ఎస్కే సోమయాజులు, పెద్దన శ్రీ గొడ్డంటి నాగకోటేశ్వరరావు, తిమ్మన శ్రీ నల్లూరు వేణుగోపాల్, గూఢచారి అధ్యక్షుడు శ్రీ బోయినపల్లి రామారావు, దేవారికుడు శ్రీ పివి సుబ్బారావు, అన్నపూర్ణ శ్రీమతి ఎస్కే కోమల కనకదుర్గ, మేఖల శ్రీమతి లంకా అన్నపూర్ణాదేవి, మల్లిక శ్రీమతి దాసరి రమాదేవి. నిర్వహణ శ్రీ కోకా సంజీవరావు.